యోహాను సువార్త 20వ అధ్యాయం. యోహాను సువార్త 20వ అధ్యాయం మనం తెరిచి ఉన్నట్లయితే ఆరాధన కొరకు కొన్ని తలంపులు మనం ధ్యానం చేస్తాం. యోహాను సువార్త 20వ అధ్యాయం. ఈ 20వ అధ్యాయము యేసు పునరుద్ధానము చెందిన అధ్యాయముగా మనము చూస్తాం. అదే కదా 20వ అధ్యాయం మొదటి వచనంలో చూస్తే, ఆదివారం ఇంకను చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేనే మరియ పెందలక్కడన సమాధి యొద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండుట చూచెను. అందుకని ఇది పునరుద్ధానము చెందిన దినముగా మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానము చెందాడు అన్నదానికి రుజువు ఏమిటంటే మన ఆదివారమే. మనం ఆదివారం ఆరాధన ఎందుకు చేస్తున్నామంటే యేసు పునరుద్ధానము చెందిన దినముగా ఆదివారము ఉంది. అందుకని ఈ ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా, అంటే ముస్లిం దేశాలకు తప్పించి ఆదివారం అనేది ప్రపంచంలో అన్ని దేశాలు కూడా ఒక ప్రత్యేకమైన దినము, సెలవు దినం. మరి ఆదివారం ఎక్కడి నుంచి వచ్చిందండి అంటే ఇది యేసు పునరుద్ధానం చెందిన దినము కాబట్టి ఆదివారం వచ్చింది. అందుచేత ప్రతి ఆదివారము మనకి పునరుద్ధాన దినముగానే మనం చెప్తాం. సో యేసు తిరిగి లేచాడు అన్నదానికి రుజువు ఏమిటంటే ఆదివారాలు ఉన్నాయి. సంవత్సరానికి 52 ఆదివారాలు దరిదాపు మనం కలిగి ఉన్నాం. ప్రతి ఆదివారం కూడా పునరుద్ధాన దినముగా మనము ప్రభువుని ఆరాధన చేస్తాం. కొన్ని దేశాల్లో ఆదివారము పునరుద్ధాన దినంగా లేకపోయినా వాళ్ళ మతాన్ని బట్టి, కానీ ఆదివారం అనేది ఒక వారంలో ఒక రోజు ఉంది. ఆ వారము అది రెడ్ కలర్లో ఉంటుంది. అది యేసు ప్రభు పునరుద్ధానం చెందిన దినము. ప్రజలు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా యేసు తిరిగి లేచాడు. అది ఆదివారపు దినము. ఇది క్రైస్తవులకి పరిశుద్ధ దినము, పునరుద్ధాన దినము అని మనము చూస్తాం. సో ఆ రోజున ఆదివారం ఇంకాను చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేనే మరియ పెందలకడనే సమాధి యొద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండుట చూచెను. మగ్దలేనే మరియ పెందలకడగనే ఆ ఆదివారము సమాధి యొద్దకి వచ్చింది. యేసు ప్రభు పునరుద్ధానము చెందుతాడు అనే విషయము వారికి ముందుగానే చెప్పబడింది. కానీ వాళ్ళు నమ్మలేదు, శిష్యులెవరూ నమ్మలేదు. అందుకని సమాధి దగ్గరికి వచ్చింది. ఆ సమాధి దగ్గర ప్రభు దేహానికి ఏదో సుగంధ ద్రవ్యాలు పుయ్యడానికి బహుశా వచ్చుంటుంది. అంతేగాని ఆయన తిరిగి లేచాడు ఖాళీ సమాధి చూడడానికి మరియ రాలేదు. యేసు ప్రభు పునరుద్ధానం చెందాడు ఖాళీ సమాధి చూడడానికి మరియ రాలేదు. ఏదో సుగంధ ద్రవ్యాలు పుయ్యడానికి ఆమె వచ్చింది. అందుకని ఈ సందర్భంలో మనం చూసినట్లయితే యేసు పలికిన ఒక 5 మాటలు మన ఆరాధనకు చాలా ముఖ్యంగా మనము చూస్తాం. యేసు ప్రభు చాలా మాటలు పలికాడు. ఆయన పునరుద్ధానము చెందిన తర్వాత చాలా మాటలు ఆయన పలికారు. ఆయన దరిదాపు 40 దినాలు పునరుద్ధానము తర్వాత భూమి మీదే ఉన్నారు. 40 దినాలు కూడా 500 మందికి పైగా ఆయన ప్రత్యక్షమయ్యాడు. అందుచేత ఆయన పునరుద్ధానానికి ముందు ఎన్నో మాటలు పలికారు. యేసు ప్రభువు సిలువలో పలికిన 7 మాటలు మొన్న అందరూ ధ్యానం చేశారు. యేసు ప్రభు పునరుద్ధానం చెందిన తర్వాత ఆయన పలికిన మాటలు ముఖ్యమైనవి చాలా ఉన్నాయి. అయితే ఆరాధన కొరకు కొన్ని తలంపులు తీసుకోవడం జరిగింది. ముందుగా 20వ అధ్యాయము 15వ వచనాన్ని మీరు చూస్తే, 20వ అధ్యాయం యోహాను సువార్త 15వ వచనములో ఈ విధంగా ఉంటుంది. యేసు, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు? యేసు, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు? ఎవరిని వెదుకుచున్నావు? 2 ప్రశ్నలు ప్రభు అడుగుతున్నాడు. పునరుద్ధానుడైన యేసు ప్రభు అడుగుతున్న 2 ప్రశ్నలు ఏమిటంటే, ఎందుకు ఏడ్చుచున్నావు? ఎవరిని వెదుకుచున్నావు? ప్రభు అంటున్నాడు కదా, ఎందుకు ఏడ్చుచున్నావు? ఈ ప్రశ్న బహుశా ప్రభువు ఈ రోజున అందరినీ అడుగుతూ ఉండవచ్చు. ఎందుకు ఏడుస్తున్నారు మీరు? ఎందుకు ఏడుస్తున్నారు? ఈ లోకంలో దుఃఖించేవాళ్ళు చాలామంది ఉన్నారు.
బయటికి కనబడినట్టుగా దుఃఖించేవాళ్ళు ఉన్నారు, బయటికి కనబడకుండా దుఃఖించేవాళ్ళు ఉన్నారు. అంతరంగంలో దుఃఖించేవాళ్ళు ఉన్నారు, కనబడేటట్టుగా బాహ్యానికి దుఃఖించేవాళ్ళు చాలామంది ఉన్నారు. అంతరంగంలో దుఃఖం ఉన్నవాళ్ళు కానీ, బయటికి దుఃఖపడుతున్న వాళ్ళు కానీ, రకరకాల పరిస్థితులను బట్టి, వారికున్న బాధలను బట్టి, వారికున్న లోటులను బట్టి, వారికున్న సమస్యలను బట్టి అందరికీ కనబడేటట్టుగా ఏడుస్తూ ఉన్నవాళ్ళు ఉన్నారు, ఎవరికి కనబడని అంతరంగంలో ఏడుస్తూ ఉన్నవాళ్ళు ఉన్నారు. ప్రభు ఈరోజు అడుగుతుంది, ఎందుకు ఏడుస్తున్నారు? ఎందుకు ఏడుస్తున్నారు అనగా, ఆయన మన దుఃఖమును పట్టించుకుంటున్నవాడు, మన దుఃఖానికి ఆయన పరిష్కారము ఇచ్చేవాడు. మొట్టమొదటి మాట మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు ఆయన ఆరాధన చేస్తామంటే, మన దుఃఖానికి ఏంటి కారణము? ఆ రోజున ఆమె దుఃఖానికి కారణం ఏమిటంటే, ప్రభువుని ఎవరో ఎత్తుకొని పోయారు. 13వ వచనంలో చూస్తే, వారమ్మ, దేవదూతలు కూడా అంటున్నారు, వారమ్మ ఎందుకు ఏడ్చుచున్నామని ఆమెను అడుగుగా, ఆమె నా ప్రభువుని ఎవరో ఎత్తుకొని పోయారు. యేసు ప్రభువుని ఎవరో ఎత్తుకొని పోయారు అని ఆమె దుఃఖం. ఆమె ఆస్తి పోయిందని ఆమెకు దుఃఖం కాదు, ఆమెకు ఏదో అనారోగ్యం ఉందని ఆమెకు దుఃఖం కాదు, ఆమెకు కుటుంబ సమస్యలు ఉన్నాయని దుఃఖం కాదు. ఆమె దుఃఖానికి కారణం ప్రభువే. ఎందుకంటే ప్రభువుని ఎవరో ఎత్తుకొని పోయారు. ఇటువంటి దుఃఖము సాధారణంగా చాలామందికి ఉండదు. ఆత్మ సంబంధమైన విషయాల్లో దుఃఖపడేవాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. భౌతిక సంబంధమైన విషయాల్లో దుఃఖపడేవాళ్ళు ఉంటారు, బలహీనతను బట్టి దుఃఖపడేవాళ్ళు ఉంటారు, కష్టాలను బట్టి దుఃఖపడేవాళ్ళు ఉంటారు, అవమానాలను బట్టి దుఃఖపడేవాళ్ళు ఉంటారు, ఏదో రకరకాల పరిస్థితులను బట్టి దుఃఖపడేవాళ్ళు ఉంటారు. కానీ ప్రభువుని ఎత్తుకెళ్ళిపోయారని దాన్ని బట్టి దుఃఖపడేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ప్రభువును గూర్చి దుఃఖపడేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేరు. ప్రభువును గూర్చి దుఃఖపడేవాళ్ళు ఎవరూ లేరు. ప్రభువుకు అవమానం వస్తుంది, దుఃఖపడేవాళ్ళు ఉన్నారా? ప్రభువు నామం నిందల పాలవుతుంది, దుఃఖపడేవాళ్ళు ఉన్నారా? యేసు ప్రభు సువార్త సరిగా ప్రకటన చేయడం లేదు, దుఃఖపడేవాళ్ళు ఉన్నారా? సంఘము సరిగ్గా లేదు దేశంలో, ప్రపంచంలో, దుఃఖపడేవాళ్ళు ఎవరున్నారా? లేరు. ఎవరి బాధలను బట్టి వాళ్ళు దుఃఖపడేవాళ్ళు ఉన్నారు, కానీ ప్రభువుకి ఏదో జరిగిందని దుఃఖపడేవాళ్ళు ఎంతమంది ఉన్నారు క్రైస్తవ్యంలో? లేరు. లేరు అని అనలేము, ఉండొచ్చు, అరుదుగా ఉండొచ్చు. ఆమె దుఃఖము ప్రభువుని ఎవరో ఎత్తుకొని పోయారంట. మన దుఃఖము కారణమేంటి? ఇందాక చెప్పిన కారణాలు ఎక్కువ ఉంటాయి. మన కష్టాలను బట్టి, మన శ్రమలను బట్టి, మన నిందలను బట్టి, మన లోట్లను బట్టి మనం దుఃఖిస్తాం. ప్రభువుకి ఏదో జరిగింది, ఆయన నామానికి అవమానం జరుగుతుంది, సంఘాల పరిస్థితి బాగోలేదు, సేవకుల పరిస్థితి బాగలేదు అని దుఃఖపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? లేరు అని చెప్పొచ్చు. నోబడీ బాదర్స్ అబౌట్ గాడ్, నోబడీ బాదర్స్ అబౌట్ చర్చ్, నోబడీ బాదర్స్ అబౌట్ ఎనీథింగ్. ఎవ్రీ వన్ బాదర్స్ అబౌట్ దెమ్సెల్వ్. ఎవరికి వాళ్ళే ఆలోచన చేసేవాళ్ళు, కానీ సంఘము గురించి, ప్రభువును గురించి, క్రైస్తవ సమాజము గురించి, వాక్యము గురించి ఆలోచించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? లేరు. ఉన్నారా? లేరు అని చెప్పవచ్చు. అందుకని ఆ రోజున ఆమె దుఃఖానికి కారణము ప్రభువును ఎవరో ఎత్తుకొని పోయారు. సరే, దుఃఖానికి కారణం ఏదైనా సరే దేవదూతలు అడిగారు, అమ్మ ఎందుకు ఏడుస్తున్నారని. అలాగే ప్రభు అడుగుతున్నాడు, అమ్మ ఎందుకు ఏడుస్తున్నా. ప్రభువు ఏ విధంగా సంబోధిస్తున్నాడు చూడండి. మరియని అమ్మ అంటున్నాడు. సొంత తల్లి కాదు ఆమె మగ్దలేని మరియా. కానీ ఎంతో గౌరవంగా ప్రభువు ఆమెని సంబోధిస్తుంది. ప్రభువు చాలా గౌరవం ఇచ్చేవాడు, రెస్పెక్ట్ ఇచ్చేవాడు. ఏమే ఎందుకు ఏడుస్తున్నావే అని అనలేదు. ఈ రోజున అగౌరవంతో మాట్లాడే సేవకులు ఉన్నారు, గౌరవం లేని పదజాలాలు వాడే సేవకులు ఉన్నారు కొంతమంది. కానీ ప్రభువు చాలా గౌరవమైన వాడు, గౌరవప్రదమైన పదాలే వాడాడు. యోహాను సువార్త 8వ అధ్యాయంలో చూసిన పాపంలో పట్టబడిన స్త్రీని ఆ రోజున ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు, అమ్మ నిన్నెవరూ శిక్షించలేదా అని అన్నారు. అందుకని అమ్మ అని సంబోధిస్తున్నాడు ఆయన. అమ్మ అనే మాట ఇది పులకరించే మాట కదా. ఎంతమందినైనా అమ్మ అనే మాట ఎవరినైనా టచ్ చేసే మాట. సో ప్రభు
ఆమెని అమ్మ అని అంటూ ఎందుకు ఏడ్చుచున్నాం? అందుకని ఈరోజు అర్థం చేసుకోండి, ప్రభువుని ఎందుకు మనం ఆరాధన చేస్తామంటే ఎందుకు ఏడుస్తున్నారు? ఏ బాధ ఉన్నాయి మీకు? మీ అంతరంగంలో దుఃఖం ఎలా ఉంది? మీ బయటకు కనబడినట్టుగా కొంతమంది ఏడుస్తారు, కానీ బయటకు కనబడకుండా కొంతమంది ఏడుస్తారు. కొంతమంది వాష్రూమ్లోకి వెళ్ళి ట్యాపులు ఓపెన్ చేసి ఏడ్చేవాళ్ళు ఉంటారు. ఎందుకంటే ఎవరికి ఆ దుఃఖము తెలియకుండా రకరకాల పరిస్థితులను బట్టి దుఃఖించేవాళ్ళు ఉంటారు. అయితే ఈరోజు అర్థం చేసుకుందాం, ప్రభు అడుగుతున్నాడు, ఎందుకు దుఃఖిస్తున్నారు? మన దుఃఖాన్ని నివృత్తి చేసేవాడు. ఆ రోజున అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు అనగానే, నీవు ఆయన తోటమాలు అనుకొని, అయ్యా నువ్వు ఆయనని మోసుకొని పోయిన ఎడ్ల ఆయనని ఎక్కడ ఉంచుతావో నాతో చెప్పు, నేను ఆయనని ఎత్తుకొని పోదు. ఏంటి? యేసు ప్రభుని ఎత్తుకొని పోద్దంట. ఒక స్త్రీ ఒక పురుషుడిని ఎత్తుకొని పోద్దంట. ఎంత సాహసం చేస్తుంది! నేను ఆయనని ఎత్తుకొని పోతాను, నాకు ఆయన దొరికితే చాలు, మోసుకొని పోతాను, ఎత్తుకొని పోతాను. యేసుని మోసుకొని పోవడానికి సిద్ధంగా ఉంది. యేసు కొరకు ఆమె ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంది. మనం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నామంటే లేదు. ఈ క్రైస్తవ్యం యేసు కొరకు 1% కూడా చేయడానికి ఏమీ లేదు. ఈ క్రైస్తవ్యం, ఈ మాట అంటున్నాను ఏమనుకోదు, ఈ క్రైస్తవ్యం స్వార్థపూరితమైన క్రైస్తవ్యం. ఈ క్రైస్తవ్యం యేసుని వాడుకునే క్రైస్తవ్యం కానీ యేసు కొరకు జీవించే క్రైస్తవ్యం కాదు. ఈ క్రైస్తవ్యం యేసుని వాడుకోవడానికే ఉంది. ఆయన ఏ దీవెనలు ఇస్తాడు, ఏ ఆశీర్వాదాలు ఇస్తాడు, ఎన్నిళ్ళు ఇస్తాడు, ఎంత విజయం ఇస్తాడు, యేసుని వాడుకోవడానికే ఉంది. కానీ యేసును మొయ్యడానికి ఈ క్రైస్తవ్యం లేదు. ఉందా? యేసును మొయ్యగలమా మనం? అంటే మొయ్యడం అంటే భౌతికంగా ఆయన మొయ్యవలసిన పని లేదు. అంటే ఆయన్ని గౌరవించాలి. ఆయన మొయ్యుట అంటే ఆయన్ని గౌరవించాలి. యేసును మొయ్యడానికి క్రైస్తవ్యం ఉందా? యేసుని ఘనపరచడానికి క్రైస్తవ్యం ఉందా? ఆమె అంటుంది, ఆయన ఎక్కడ పెట్టారో చెప్పండి, నేను ఆయనని ఎత్తుకొని పోదును. ఏంటి? నువ్వు ఆయన్ని ఎత్తుకొని పోతావు? ఎక్కడ పోతావు? నా ఇంటికి వెళ్ళిపోతాను, ఆయన్ని జాగ్రత్తగా నేను అక్కడ ఉంచుకుంటాను. యేసు కొరకు ఎంత ఆశ కలిగింది! యేసుని ఆమె తీసుకుని వెళ్ళిపోవాలని యేసు కొరకు ఎంత ఆశ కలిగింది! అందుకని ఆరాధనకు ముఖ్యమైన కారణం చెప్తున్నాను, మన దుఃఖాన్ని నివృత్తి చేసేవాడు, మన దుఃఖానికి సమాధానం ఇచ్చేవాడు, మన దుఃఖాన్ని పరిష్కరించేవాడు. అందుకని అడుగుతున్నాడు, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకంటే మన దుఃఖాన్ని ఆపగలిగేది ఆయన మాత్రమే. ఎందుకు ఆయన ఆరాధన చేస్తామంటే మొదటి కారణము, మన దుఃఖానికి పరిష్కారము ప్రభువే. మన దుఃఖాల్ని ఆపేవాడు ప్రభువే, మొదటిది. రెండవది మనం చూద్దాం, ప్రభు పలికిన మరొక మాట మనం చూసినట్లయితే 19వ వచనం చూద్దాం. ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకుని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి, మీకు సమాధానము కలుగునుగాక అని వారితో చెప్పాను. అలాగే 21వ వచనంలో, అప్పుడు యేసు మరలా మీకు సమాధానము కలుగునుగాక అని అంటాడు. అలాగే మనం చూసినట్లయితే సమాధానం కలుగునుగాక, సమాధానము కలుగునుగాక అని అంటాడు. అలాగే 26వ వచనంలో చివరిలో చూస్తే మీకు సమాధానము కలుగునుగాక. 3 పర్యాయములు పునరుద్ధానుడైన యేసు ప్రభు శిష్యులతో అంటున్నాడు, పీస్ బీ అంటు యూ, పీస్ బీ అంటు యూ, మీకు సమాధానము కలుగునుగాక. ప్రభువుని ఎందుకు ఆరాధన చేస్తామంటే మనకు సమాధానమును ఇచ్చేవాడు, పీస్ ఆఫ్ మైండ్. స్నేహితులను అర్థం చేసుకోండి, చర్చికి దూరమైన, ప్రభువుకు దూరమైన మీకు మనశ్శాంతి ఉంది అని చెప్తే నేను చర్చి మానేస్తాను. పబ్లిక్గా చెప్తున్నాను. చర్చికి దూరం అయిపోయి, సహవాసానికి దూరం అయిపోయి, ప్రభువుకు దూరం అయిపోయినా నాకు మనశ్శాంతి ఉంది అని చెప్పుకెళ్తే నేను చర్చి మానేస్తాను. ఉండదు. సహవాసానికి దూరం అయిపోయి, చర్చికి దూరం అయిపోయి, అన్నిటికంటే ముఖ్యంగా ప్రభువుకు దూరం అయిపోతే మనశ్శాంతి ఉండదు, సమాధానము ఉండదు, శాంతి ఉండదు. ఇది నిజమా అబద్ధం? ఒకసారి ప్రయత్నం చేసి చూడండి. ఒక 2-3 రోజులు ప్రభువుకు దూరంగా, బైబిల్ చదవకుండా, ప్రార్థన చేయకుండా, ఏదో దూరంగా ఉండండి, అస్సలు సమాధానము ఉండదు. ఆయన ఎవరంటే సమాధానం ఇచ్చేవాడు. ఈ గివ్స్ పీస్ టు ద పీపుల్. యేసు ప్రభు ఎవరంటే సమాధానము కలుగునుగాక, సమాధానము కలుగునుగాక, సమాధానము కలుగునుగాక అని ఆయన తెలియజేస్తున్నాడు.
3 సార్లు చెప్పాడు సమాధానం కలుగునుగా కానీ. ఎందుకంటే సమాధానం లేని వారికి, శాంతి లేని వారికి ప్రభువు సమాధానం ఇచ్చేవాడు. ఈ రోజున ప్రభువుని ఎందుకు ఆరాధన చేయాలంటే ఏవో గందరగోళ పరిస్థితులు ఉంటాయి, ఏవో ప్రతికూల పరిస్థితులు ఉంటాయి. జరగవలసినవి జరగవు, అనుకున్నవి జరగవు. జరగవలసినవి జరగవు, అనుకున్నవి ఎప్పుడు జరగవు. అయినా ఆందోళన చెందొద్దు. ప్రభువులో మనకేముంటుంది? సమాధానము. చాలా సందర్భాల్లో మన జీవితాల్లో అనుకున్నవి ఏవి జరగవు. అంతేకాదు, అనుకున్నవి అనుకున్న టైములో జరగవు. అంతేకాదు, మూడవది, అనుకున్నది ఒకటి, జరిగేది ఒకటిగా ఉంటుంది. కానీ ప్రభు దగ్గర ఉంటే పీస్, సమాధానము ఉంటుంది. అనుకున్నవన్నీ జరిగితే, అనుకున్నవి వెంటనే జరిగితే మనల్ని ప్రపంచంలో ఎవరూ కంట్రోల్ చేయలేరు. కంట్రోల్ చేయగలరు. మనం ఆగలమా? అసలు ఏమీ జరగకపోయినా ఆగలేము మనం. అందుకని ఎవరి జీవితంలో కూడా సాధారణంగా అనుకున్నవి కొన్ని జరుగుతాయి, అనుకున్నవన్నీ జరగవు. మొదటిది. రెండవది, అనుకున్నవన్నీ అనుకున్న సమయంలో జరగవు. మూడవది, అనుకున్నది ఒకటి, జరిగేది ఒకటి జరుగుతుంది. కారణం ఏంటంటే అలా ఉంటేనే మనం కంట్రోల్లో ఉంటాం. లేకపోతే ఎవరికీ అందుబాటులోకి రాము, ఎక్కడో గాల్లో విహరిస్తూ ఉంటాం. కానీ పరిస్థితులు ఏదైనా సరే, అనుకున్నది జరిగినా జరగపోయినా సమాధానం ఎవరి దగ్గర ఉంది? ప్రభు దగ్గర ఉంది. ఆయన సమాధానం ఇచ్చేవాడు, శాంతినిచ్చేవాడు. ఎందుకు ప్రభువుని ఆరాధన చేయాలంటే మనకి సమాధానం ఇచ్చేవాడు. నెంబర్ 2, మొట్టమొదటి ప్రభువుని ఎందుకు ఆరాధన చేస్తామంటే మన దుఃఖాన్ని నివృత్తి చేసేవాడు. రెండవది, మనకి సమాధానం ఇచ్చేవాడు. చూడండి మూడవది చూద్దాం. 22వ వచనం చూస్తే యోహాను సువార్త 20వ అధ్యాయం మనం చూస్తున్నాం. యోహాను సువార్త 20వ అధ్యాయంలో 22వ వచనం చూస్తున్నాం. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మని పొందుడి అని అన్నాడు. మూడవది ప్రభువుని ఎందుకు మనం స్తుతించి ఆరాధిస్తామంటే మనకు ఆయన పరిశుద్ధాత్ముడిని ఇచ్చాడు. హీ గేవ్ అస్ హోలీ స్పిరిట్. మనకు ఆయన పరిశుద్ధాత్ముడిని ఇచ్చారు. ఆ రోజునైతే పరిశుద్ధాత్ముని తాత్కాలికంగా ఇచ్చాడు, పరిశుద్ధాత్ముని ఊది. ఎందుకంటే శిష్యులు సంపూర్ణమైన పరిశుద్ధాత్మ ఎప్పుడు పొందారంటే పెంతెకోస్తు దినాన పొందారు. అది అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో చూస్తాం. పెంతెకోస్తు దినాన పూర్తిగా ఆత్మచేత నింపబడ్డారు. కానీ పరిశుద్ధాత్మని కొంత టేస్ట్, పరిశుద్ధాత్మని కొంత రుచి ఎప్పుడు చూశారంటే పరిశుద్ధాత్మని పొందుడి అని ఊదాడు ఆయన. యేసు ప్రభు ఊదాడని ఈ రోజున ఊదడం కొంతమంది ఈ ఊదే అజ్ఞానంలో మొదలు. మీరు ఊదితే పరిశుద్ధాత్మ రాదు, ఉమ్ము వస్తుంది. జాగ్రత్త అర్థం చేసుకోండి. మనుషులు ఊదితే ఉమ్ము వస్తుంది, గాలి వస్తుంది. యేసు ప్రభు ఊదితే అది ఆ రోజున ఎందుకు ఊదాడంటే అప్పటికి ఇంకా పరిశుద్ధాత్ముడు భూమి మీదకి రాలేదు. ఇంకా అప్పటికి పరిశుద్ధాత్ముడు రావడానికి 50 దినాలు పడుతుంది. మరి ఈ 50 రోజులు కూడా శిష్యులు ఆయన కొరకు జీవించాలంటే పరిశుద్ధాత్ముని సహాయము అవసరం. అందుకని తాత్కాలికంగా పరిశుద్ధాత్మని పొందుడి అని ఊదాడు. కానీ పెంతెకోస్తు దినాన సంపూర్ణంగా పరిశుద్ధాత్మ బాప్తీసాన్ని వాళ్ళు పొందారు. ఫుల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ హోలీ స్పిరిట్ అంటాను. పరిశుద్ధాత్మని పూర్తిగా ఎప్పుడు అనుభవించారంటే పెంతెకోస్తు దినాన. ఇప్పుడు జస్ట్ టేస్ట్ అన్నమాట. అందుకని ఊదాడు. ఆయన ఎందుకు ఊదాడంటే ఆయన దేవుడు, మనం దేవుళ్ళని బయటి ఊతే రావడానికి. అజ్ఞానం కొంతమంది ఉంటారు, ఊతూ ఉంటారు. అందుకని మనము ఎందుకు ప్రభువుని ఆరాధన చేస్తామంటే ఆయన మనకి ఏమిచ్చాడు? పరిశుద్ధాత్ముడిని ఇచ్చాడు. పరిశుద్ధాత్ముడు ఆదరణకర్త, వేరొక ఆదరణకర్త. ఈజ్ అనదర్ కంఫర్టర్ అని అంటాం. అందుకని వేరొక ఆదరణకర్తను మనకి ఇచ్చాడు. కారణం ఏంటంటే యేసు ప్రభు పునరుద్ధానం చెందాడు. ఇక భూమి మీద ఉండడు. 40 రోజుల్లో పరలోకానికి ఆరోహణం అయిపోతున్నాడు. ఇక 40 డేసే, 33.5 సంవత్సరాలు ఆయన భూమి మీద ఉన్నారు. 3.5 సంవత్సరాలు సేవ చేశారు. ఇంకో 40 రోజుల్లో భూమిని శాశ్వతంగా విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే ఇక భూమి మీదకి ఆయన తిరిగి రారు. ఎప్పుడు వస్తారంటే మళ్ళీ 2వ రాకడలోనే వస్తారు. అందుకని శిష్యులకి లేక మనకి ఆదరణ ఉండడానికి మనకి ఏమను గురించి వెళ్ళాడైనా పరిశుద్ధాత్మను అనుగ్రహించి వెళ్ళాడు. ప్రభువుని ఎందుకు ఆరాధన చేస్తామంటే ప్రభువా నువ్వు ఇచ్చిన ఆత్మను బట్టి నీకు వందనాలు, మీరు మాలో ఉంచిన పరిశుద్ధాత్మను బట్టి వందనాలు.
అని ఆయన మనకు అనుగ్రహించిన పరిశుద్ధాత్ముని బట్టి మనం ప్రభువుని ఆరాధన చేస్తాం. అయితే ఆ రోజు ఊదేడు అన్నదానికి అర్థం నేను మీకు చెప్పాను. అది తాత్కాలికంగా ఊదేడు, కానీ పెంతెకొస్తు దినాన శాశ్వతంగా పరిశుద్ధాత్ముడు వారి మీదకి దిగి వచ్చాడు. ఈరోజు ఎవరు ఊదినా పరిశుద్ధాత్ముడు రారు, ఉమ్మి మాత్రం గాలి మాత్రం వస్తుంది. ఈరోజు ఊదడానికి పరిశుద్ధాత్ముడికి సంబంధం లేదు. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు పెంతెకొస్తు దినాన భూమి మీదకి వచ్చేశారు. ఆయన మనలో ఉన్నాడు, మనతో ఉన్నాడు. ఇప్పుడు కొత్తగా ఊదవలసిన పనేమీ లేదు. ప్రభువుని ఎందుకు ఆరాధన చేస్తామంటే పరిశుద్ధాత్ముని అనుగ్రహించున్నాడు. మొట్టమొదటి ఎందుకు ఆరాధన చేస్తామన్నా, మన కన్నీళ్ళని తుడిచేవాడు, మన కన్నీళ్ళకి పరిష్కారం ఇచ్చేవాడు. రెండవది ఎందుకు ఆరాధన చేస్తున్నాం, మనకి సమాధానం ఇచ్చేవాడు. మూడవది ఎందుకు ఆరాధన చేస్తున్నాం, పరిశుద్ధాత్ముడు అనుగ్రహించేవాడు. నాలుగవది మనం చూస్తే 23వ వచనంలో ఉంటుంది. నాలుగోది యోహాను సువార్త 20:23 వచనం, మీరు ఎవరి పాపములు క్షమింతురో అవి వారికి క్షమించబడును, ఎవరి పాపములు మీరు నిలిచి ఉండనిత్తురో అవి నిలిచి ఉండునని వారితో చెప్పును. ఈ వచనాన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. యువర్ సిన్స్ హ్యావ్ బీన్ ఫర్గివెన్ అని అంటాం, నీ పాపములు ప్రభువు క్షమించాడని అంటాం. మనం ప్రజలకు ఇది ప్రకటన చేస్తాం, డిక్లరేషన్ ఆఫ్ ఫర్గివ్నెస్ సిన్స్ అని అంటాం. పాప క్షమాపణ మనం ప్రకటన చేస్తాం. చాలా జాగ్రత్తగా ఈ మాట వినండి. మనము పాపాలని క్షమించం, ఎవరి పాపాలని క్షమించే అధికారం మనకి లేదు. అయితే ఒకటి, యేసు ప్రభు మీ పాపాలని క్షమించాడు అని మనం ప్రకటన చేస్తాం. బ్రదర్, ప్రభు మీ పాపాలని క్షమించాడు, సంతోషంగా ఉండండి. సిస్టర్, ప్రభు మీ పాపాలని క్షమించాడు, సంతోషంగా ఉండండి. డిక్లరేషన్ ఆఫ్ ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్స్ అని అంటాం. ప్రభు మీ పాపాలని క్షమించాడు అని ప్రకటన చేసే అధికారము దేవుడు మనకి ఇచ్చాడు. మనం ఎవరి పాపాలని క్షమించాం, ఎందుకంటే పాపాలని క్షమించేది దేవుడు మాత్రమే. అయితే మీ పాపములు క్షమించబడ్డాయి, ధైర్యంగా ఉండండి అని మాత్రం మనం ప్రకటన చేయగలం. చూడండి, ఈ మాట అర్థం చేసుకోవడానికి లూకాసు సువార్త 24వ అధ్యాయంలో కూడా 47వ వచనంలో ఉంటుంది. లూకాసు సువార్త 24వ అధ్యాయము 47వ వచనము, యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరిట మారు మనస్సును పాప క్షమాపణయు ప్రకటించబడుననియు వ్రాయబడింది. పాప క్షమాపణ ప్రకటించబడాలి. ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్స్ హ్యాస్ టు బి ప్రొక్లైమ్డ్ అని అంట. పాప క్షమాపణ. అందుకని సువార్తల్లో మనం ఏం చెప్తామంటే, మీ పాపాలని దేవుడు క్షమిస్తాడు, ప్రభు దగ్గరికి రండి, మీ పాపాలని దేవుడు క్షమిస్తాడు, మారు మనసు పొందండి. పాపాలు క్షమించేవాడు దేవుడు అని ప్రకటన చేస్తాం. అంతేకాదు, రక్షించబడిన వాళ్ళకి ఏం చెప్తామంటే, ప్రభువు మీ పాపాలని క్షమించాడు, అపరాధ భావంతో ఉండొద్దు, ప్రభువు మీ పాపాలని క్షమించాడు అని కూడా మనం ప్రకటన చేస్తాం. ఈ అధికారం దేవుడు మనకిచ్చాడు. అందుకని ఎందుకు ఆయన్ని స్తుతిస్తామంటే, పాపాలు క్షమించబడ్డాయని ప్రకటించే అధికారము దేవుడు మనకి ఇచ్చాడు. చివరిగా మనం చెప్తున్నాం చూడండి, 5వది 25వ వచనంలో ఉంటాడు, గనుక తక్కని శిష్యులు మేము ప్రభువును చూచితమని అతనితో చెప్పగా అతడు, నేను ఆయన చేతుల్లో మేకులు గుర్తును చూచి నా వ్రేలు ఆ మేకులు గుర్తుల్లో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే కానీ నమ్మనని వారితో చెప్పాను. ఇస్కరియోతు తోమా అని మనకు తెలుసు. 27వ వచనంలో చూస్తే, తర్వాత తోమాను చూచి నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసి కాక విశ్వాసవై యుండుమనెను. 5వది, ప్రభువుని ఎందుకు ఆరాధన చేస్తామంటే, తోమాకి అనుమానం వచ్చింది, అసలు యేసు ప్రభు పునరుద్ధానం చెందాడా, నేను ఆయన గాయాల్లో ఆయన మేకులు గుర్తుల్లో వ్రేలు పడితేనే కానీ నేను నమ్మను అని అన్నాడు. ఒకవేళ యేసు ప్రభు స్థానంలో నేను మీరు ఉంటే, నువ్వు నమ్మితే నమ్ము, నమ్మకపోతే మానే, నా గాయాలలో వేలు పెట్టి చూపించే అవకాశం లేదు అని అంటామేమో. కొన్నిసార్లు అంట, నువ్వు నమ్మితే నమ్ము, నమ్మకపోతే మానంట. కానీ ప్రభు ఎంత గొప్పవాడంటే, అనుమానములో ఉన్న వ్యక్తిని అనుమానాన్ని నివృత్తి చేస్తూ, రా తోమారా మేకులు ఉన్న గుర్తులు ఉన్నాయి కదా, పెట్టి చూడు తోమారా, నీకు ఎంత అనుమానం ఉంది కదా, నేను పునరుద్ధానం చెందలేదు అనుకుంటున్నావు కదా, అసలు పునరుద్ధానం చెంది నేనా ఇంకొకలా, దెయ్యమా భూతమా దేవదూత అని అనుకుంటున్నావేమో, దాదా తోమారా, మేకులు గుర్తులో వేలు పెట్టి చూడు. రుజువుని చూపించాడు, అనుమానములు నివృత్తి చేశాడు, విశ్వాసము కలిగి ఉండమని బోధించాడు.
యేసుప్రభు ఎవరంటే మన అనుమానాలని నివృత్తి చేసేవాడు, మన డౌట్స్ని క్లారిఫై చేసేవాడు. ఆ రోజున తోమా విషయంలో అంత అనుమానం ఉంది, కానీ ప్రభు రా చూడు, నువ్వే టచ్ చేసి చూడు, ఇది గాయాలా కదా, ఇది నా చెయ్యి కదా చూడనని, నువ్వు చూస్తే చూడు, నమ్మితే నమ్ము, నమ్మకపోతే మానే అనేమి చెప్పలేదు. అనుమానము నివృత్తి చేశాడు. ప్రభు ఎవరంటే మన అనుమానాలని, మన భవిష్యత్తు గురించి ఉండే అనుమానాలు, వాక్యమును గురించి ఉండే అనుమానాలు, మన జీవితము గురించి ఉండే అనుమానాల్ని ఆయన ఏం చేసేవాడు? నివృత్తి చేసేవాడు. అనుమానాలు తీసివేసి విశ్వాసాన్ని ఇచ్చేవాడు. విశ్వాసానికి వ్యతిరేక పదము అవిశ్వాసం, లేక అల్ప విశ్వాసం, లేక అనుమానం, డౌట్ అంటాం. ఫెయిత్కి ఆపోజిట్ ఏమిటంటే డౌట్. విశ్వాసానికి వ్యతిరేక పదం ఏంటి? అనుమానం. ఆ రోజున తోమాకు అనుమానం ఉంది, కానీ తోమాలో విశ్వాసాన్ని ప్రభువు పెట్టాడు. అనుమానములను నివృత్తి చేశాడు. 5 విషయాలు చెప్పాను. ప్రభువుని ఎందుకు ఆరాధన చేయాలి, ఆ పునరుద్ధాన దినములో ప్రభు పలికిన మాటలు జ్ఞాపకం చేసుకుంటూ ఆయన ఆరాధనిద్దాం. మొట్టమొదటి ఏమిటంటే మన దుఃఖములకు పరిష్కారం ఇచ్చేవాడు. అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అన్నాడు. రెండవది మనకి సమాధానం ఇచ్చేవాడు. మీకు సమాధానము కలుగునుగాక, మీకు సమాధానము కలుగునుగాక, మీకు సమాధానము కలుగునుగాక అన్నాడు. మూడవది మనల్ని ఆదరించడానికి ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్ముని పూర్తిగా మనలో ఉంచాడు, మనతో ఉంచాడు. నాలుగవది మనము ఇతరుల యొక్క పాపాలు క్షమించబడ్డాయని ప్రకటించే అధికారం మనకి ఇచ్చాడు. పాపాలని క్షమించం, కానీ పాపాలు క్షమించబడ్డాయని మనం ప్రకటన చేస్తాం. వీ డిక్లేర్ దట్ యువర్ సిన్స్ హ్యావ్ బీన్ ఫర్గివెన్. ఆ డిక్లేర్ చేసే అధికారం దేవుడు మనకి ఇచ్చాడు. నాలుగోది ఏంటంటే మన విశ్వాసం మీదగా ఎదురుడే, మన విశ్వాసం మీద దాడి చేసే అనుమానాలన్నింటినీ నివృత్తి చేసేవాడు. మన విశ్వాసం మీద దాడి చేసే అనుమానాలన్నింటినీ నివృత్తి చేసి అనుమానాల నుంచి విడిపించేవాడు, విశ్వాసములో స్థిరపరిచేవాడు.